ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఒక వర్గం ప్రేక్షకులు సినిమాను వినోదాత్మకంగా ఉందని ప్రశంసించగా, మరో వర్గం మాత్రం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు. ఈ భిన్న స్పందనల మధ్య సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు దిగగా, రెబల్ ఫ్యాన్స్ దానికి గట్టిగా ప్రతిస్పందిస్తూ వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ ను దర్శకుడు మారుతి సరిగ్గా చూపించలేదని సమర్థించారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా నెట్టింట ట్రోలింగ్ తీవ్రత మరింత పెరిగింది. దర్శకుడు మారుతితో పాటు ఆయన స్నేహితుడు ది రాజాసాబ్ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఎస్కేఎన్ ను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన పోస్టులు వరుసగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోలింగ్ పై ఎస్కేఎన్ ఘాటుగా స్పందిస్తూ కొన్ని పోస్టులు పెట్టినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన సినిమాను, అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ అవమానకరమైన తప్పుదారి పట్టించే పోస్టులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది తన పేరుతో నకిలీ పోస్టులు సృష్టించి సినిమాలు, హీరోలు, నటులపై విమర్శలు చేస్తూ నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్కేఎన్ పోలీసులను కోరారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.